తెలంగాణ ఎలక్షన్లో ప్రధానంగా కుల గణనకు ఓకే. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు తీర్మానం ప్రవేశపెట్టగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సర్కార్ భూమి సమర్పయామి అంటూ కోట్ల విలువైన స్థలాలు గుట్టుగా పక్కదారి పట్టాయంటూ ఎన్నికల ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఈ అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ శాఖ విచారణ చేయబోతోంది. సాక్షి, తెలంగాణ, ఈనాడు, సాక్షి ఇటువంటి పత్రికల్లో వచ్చిన వార్తలు తెలంగాణ విషయానికి ఇస్తున్నాం. బీజేపీతో టచ్లో బీఆర్ఎస్ నేతలు 5 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్య చేశారు. గ్యారంటీగా ఇస్తారా? రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాల ఎదురుచూపులు. తెలంగాణలో కొత్త స్కీమ్ రాబోతున్నట్లుగా ఉంది. ఎలైట్ వైన్స్ బార్లు రాష్ట్రంలో ఎక్సైజ్ రాబడి పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. టానిక్ తరహాలో అధునాతనమైన వైన్ షాపులకు అనుమతి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందంటూ ఓ స్టోరీ ఇచ్చారు. ఇక ఏపీ చూస్తే సాక్షిలో విద్యలో వండర్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2000 పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి చంద్రబాబే. టెర్రాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్. నేరచరిత్రుడు వేమూరి కంపెనీకి పనులు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ అప్పగింత. 333 కోట్ల తొలిదశ పనుల్లో ప్రజాధనం లూటీ. నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా వేమూరి, A3గా కోగంటి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ 0. 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలోని రాజ్యసభలో 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళాయి. రణరంగమైన శంభు. పంజాబ్, హర్యానాలలో సరిహద్దుల్లో కొనసాగిన రైతుల ఆందోళన. వారిపైకి భారీగా బాష్పవాయు గోళాలు. గుండెపోటుతో పంజాబ్కు చెందిన రైతు మృతి. రేపు మళ్లీ మంత్రుల చర్చలు. 10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు. మరో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు. పర్చూరు నియోజకవర్గానికి ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి రవీంద్ర యాదవ్లను నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన చేసింది. ఇక ఈనాడు యథాప్రకారం ఏడుపుగొట్టు వార్తలతో తన పత్రిక అంతటిని నింపేసింది. ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారంటూ, రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా అంటూ, సభలు ముగిశాక మరో ప్రజా చైతన్య యాత్ర ఉంటుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక ఆంధ్రప్రభ చూస్తే కొత్త మిత్రులకు ఆహ్వానాలతో పెద్ద ఎజెండా అంటూ, భారత చరిత్ర గతిని మార్చడమే మోడీ లక్ష్యం. మత రిజర్వేషన్లకు మంగళం. పాక్ ఆక్రమిత కాశ్మీర్పై కన్ను అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. అన్నదాతలకు మోడీ గ్యారంటీ, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. వేడెక్కిన వ్యూహాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ సిద్ధం. ఇక్కడి నుంచే సమన్వయం. ముఖ్య నేతలంతా అక్కడే మకాం. ప్రతిపక్షాల ఎత్తుగడలకు ధీటుగా వ్యూహాలు. ఆపరేషన్ పల్నాడు మళ్లీ పట్టు కోసం టీడీపీ స్కెచ్ అంటూ ఓ వార్తనిచ్చారు. నాణ్యమైన చదువు కోసం ఎడెక్స్తో ఒప్పందం. 12 లక్షల మందికి అందుబాటులోకి 2000 కోర్సులు. కమలం పొత్తు ప్రతిపాదనలు. 15 అసెంబ్లీ, 7 పార్లమెంటు స్థానాలు. ఏపీ బీజేపీ పోటీకి సిద్ధం. కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదనలు. తొందరలోనే భాగస్వామి పక్షాలతో చర్చలు. నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశం. ఇక టైం, ప్లేస్ మీరే చెప్పండి, జనం నాడి తెలుసుకుందాం రండి అంటూ లోకేష్ చేసిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. హిందూ దినపత్రిక చూస్తే ఫైబర్ నెట్ స్కామ్లో సిఐడి చంద్రబాబు నాయుడు పైన ఛార్జ్షీట్ దాఖలు చేసిన వార్తని పత్రిక కథనాన్ని ఇచ్చింది. ఇదే ఈనాడు పత్రిక. ఈ వార్తను మాత్రం ఎక్కడ కనపడకుండా ఒక చిన్న 4 లైన్లు రాసి లోపల ఎక్కడో ప్రచురించింది. కాంగ్రెస్ గెట్స్ రిలీఫ్ ఆన్ అపీల్ ఆఫ్టర్ ఐటీ లీన్ ఆన్ అకౌంట్స్. ఐటీ బ్యాంక్ ఖాతాలను, కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసినటువంటి ఐటీ శాఖ అపీల్ పైన స్పందించి రిలీఫ్ ఇచ్చింది. ఇవి ప్రధానంగా ఆ పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.